ఒక్కసారి కేవలం 2 నిమిషాలలో గీత సందేశం అర్థమైతే మీ జీవితం ఎలా మారుతుందో వినండి. అధ్యాయం 3 కర్మయోగం. శ్లోకం 22. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, ఈ 3 లోకాల్లో నేను చేయవలసిన ఎటువంటి కర్తవ్య కర్మలు లేవు, కోరికలు లేవు, మరియు సాధించాల్సిన లక్ష్యాలు లేవు. అయినప్పటికీ నేను చేయవలసిన కర్మలు నిత్యం చేస్తూనే ఉంటాను. శ్లోకం 23. యది హ్యహం న వర్తేయ జాతు కర్మణ్య తంద్రిత మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ పార్థ, నేను నా కర్మలను జాగ్రత్తగా ఆచరించనిచో అది లోకానికి మంచిది కాదు. ఎందుకు అనగా ప్రజలందరూ కూడా వారి కర్మలను సక్రమంగా నిర్వర్తించకుండా నన్నే అనుకరిస్తారు. శ్లోకం 24. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామిమాః ప్రజాః. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, నేను కర్మలను చేయడం మానేస్తే ఈ ముల్లోకాలు నాశనమవుతాయి. అలా జరిగితే మానవాళికి శాంతి లేకుండా పోయి తరువాత ఏర్పడే గందరగోళానికి నేనే కారణం అవుతాను. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.